యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన సర్వే ప్రకారం అమెరికాలో 1,76,00,000 మంది పిల్లలకు అసలు తండ్రి అనే వాడే లేకుండా ఇంట్లో పెరుగుతున్నారు. మనందరికీ తెలుసు అమెరికన్స్ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి వాళ్ళు నచ్చినట్లు బ్రతుకుతారని. దీన్నే ఇండివిజువలిస్టిక్ సొసైటీ అంటారు. ఇది 1980లో అమెరికాలో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రగ్గడ్ ఇండివిజువలిజం స్టార్ట్ అయింది. అంటే ఒకవైపు ఎవరిపైన ఆధారపడకుండా జీవిస్తూనే మరోవైపు కుటుంబంతో సొసైటీతో మంచి బాండింగ్ ని మెయింటైన్ చేయడం. కానీ ఇది రాను రాను ఎలా మారిందంటే లీవ్ లెస్ అండ్ లెస్ ఫర్ ది రెస్ట్ అనే విధంగా యాంటీ సోషల్ ఇండివిజువలిజం గా మారింది. అంటే స్వార్థం అనేది పెరిగింది. అందుకే ప్రపంచంలో 2,640 మంది బిలియనియర్స్ ఉంటే అందులో 813 మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఉన్నారు. అలాగే 2021లో ప్రపంచం మొత్తం మీద గన్ కారణంగా చనిపోయిన వాళ్ళల్లో 16.61% కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచే ఉన్నారు. కోవిడ్-19 కారణంగా ఎక్కువగా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఉంది. ఈ హైపర్ ఇండివిజువలిజం అమెరికన్స్ లో ఉన్న మానవత్వాన్ని ఎలా చంపేస్తుందో ఈ ఆర్టికల్ లో చాలా క్లియర్ గా రాశారు. ప్రస్తుతం అమెరికన్స్ ఫాలో అయ్యే ఈ ఇండివిజువలిజం ఎండ్ అవ్వబోతుంది. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ అమెరికన్స్.